ఒక లాయర్ దగ్గరికి హత్య చేసినోడొస్తాడు. హత్య చేశాడన్న ఆరోపణలు ఎదుర్కొన్నోడొస్తాడు. స్మగ్లర్ ఒస్తాడు. స్మగ్లింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నోడొస్తాడు. టెర్రరిస్ట్ ఒస్తాడు. టెర్రరిస్ట్ ఆరోపణలు ఎదుర్కొంటున్నోడొస్తాడు. ఎందుకు? లాయర్ వాళ్ళ తరపున వాదించి పెట్టడానికి. అది లాయర్‌కున్నటువంటి ప్రాథమిక బాధ్యత, కాన్స్టిట్యూషనల్ బాధ్యత. స్మగ్లర్ అయినా, దొంగ అయినా ఎవరి తరపునైనా వాదించొచ్చు. ఆ లాయర్ గారు నమ్మితే వాళ్ళు కరెక్టే, వాళ్ళ మీద అన్యాయంగా కేసు పెడుతుందన్నది. అయితే ఆ లాయర్‌ని నువ్వెట్టా విచారిస్తావని పిలిచే అధికారం వ్యవస్థలకి లేదు. లాయర్ దగ్గర నిందితుడున్నప్పుడు నిందితుడిని అరెస్ట్ చేయడం అనేటటువంటిది చేసుకోవచ్చు. లాయర్‌ని ఇబ్బంది పెట్టకూడదు. ఇది రూలు. బట్ ఆ రూలు తప్పేశారిప్పుడు. లాయర్‌లకే సమన్లిస్తుంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. క్రిమినల్ కేసులో నిందితులకి న్యాయ సలహా ఇచ్చే న్యాయవాదులకి ఏకపక్షం సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకి, దర్యాప్తు అధికారికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. సీనియర్ న్యాయవాదులకు ఏకపక్షంగా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ సమన్లు జారీ చేయడం మీద వివాదం రాయడంతో అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వం త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది. న్యాయవాది కక్షిదారు మధ్య జరిగే సంభాషణను కాపాడుతూ సమన్ల జారీ అంశం మీద దిశానిర్దేశం చేసింది. భారతీయ సాక్ష్య అధినియం బిఎస్సిలో సెక్షన్ 132 న్యాయవాది కక్షిదారు సంబంధాన్ని స్పష్టంగా నిర్వచించిందని, కాబట్టి ఈ కేసులో తాము ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయడం లేదని చెప్పింది. సెక్షన్ 132 కింద నిందితుడితో జరిగే సంభాషణకు రహస్యంగా ఉంచే హక్కు న్యాయవాదులకు ఉందని స్పష్టం చేసింది. అయితే సెక్షన్ 132లో పేర్కొన్న మినహాయింపుల కింద ఏదైనా అంశం వస్తే సమన్లు జారీ చేయొచ్చని తెలిపింది. మినహాయింపులు ఏ నిబంధన కింద జారీ చేస్తున్నారో విచారణాధికారి స్పష్టం చేయాలని, అదే సమయంలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి కంటే తక్కువ ర్యాంకులో లేని అధికారి అంగీకారం తీసుకోవాలని తెలిపింది. అధికారి కూడా విచారణాధికారి పేర్కొన్న మినహాయింపు మీద సంతృప్తిని రాతపూర్వకంగా వ్యక్తం చేయాలని, అప్పుడే సమన్లు జారీ చేయాలని స్పష్టంగా ధర్మాసనం. ఇందులో సింపుల్ ఏంటంటే టెర్రరిస్ట్ యాక్టివిటీసు, నక్సలైట్ యాక్టివిటీస్లో మాత్రం లాయర్‌ని అడగచ్చు. మీతో ఏం చెప్పాడు ఆ నిందితుడు వచ్చి అన్నట్టు. మిగతా కేసుల్లో నిందితుడు ఏం చెప్పాడో లాయరు దర్యాప్తు సంస్థలకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పే బాధ్యత కూడా లేదు. ఇది అందులో మెన్షన్ చేసింది. అది అమలు చేయండి. మిగతా టైంలో లాయర్ల మీద వేధింపులొద్దు అని తేల్చి చెప్పింది.